హెల్లో మూవీ మేట్స్ ఓటీటీని షేక్ చేస్తున్న టాప్ 10 మూవీస్తో మళ్ళీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. తెలుగు. టైటిల్ని బట్టి ఇదేదో ఫుల్ లెంత్ కామెడీ మూవీ అని అనుకుంటే మీరు పప్పులో కలిసినట్టే. ఒక పల్లెటూరులో జరిగే స్టోరీ ఇది. రిచ్ వర్సెస్ పూర్ క్యాస్ట్ మధ్య నడిచే ఒక సీరియస్ లవ్ స్టోరీ ఇది. మూవీ అయితే చాలా రియలిస్టిక్ గా ఆ క్యారెక్టర్స్ అందరూ కూడా నటించకుండా జీవిస్తున్నట్లు చేశారు. మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టదు బ్రో. అలా అని తోపు తురుము అయితే కాదు. ఓటీటీలో పక్కాగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే మూవీ ఇది. ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. డైరెక్టర్ దీన్ని జస్ట్ లవ్ స్టోరీలా కాకుండా ఒక ఆత్మాభిమానం అనే పాయింట్ ని తీసుకొని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల సినిమా టోన్ మొత్తం మారిపోయింది. కొన్ని సీన్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్ చాలా బాగుంటాయి. మళ్ళీ క్యారెక్టర్ లో సుహాస్ అయితే జీవించేశాడు. శరణ్య ప్రదీప్ యాక్టింగ్ ఈ మూవీకి పెద్ద ప్లస్ అనే చెప్పాలి. మంచి ఎమోషనల్ ఫీలింగ్స్ తో మన మనసుల్ని గెలిచే ఈ మూవీని మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 పోచర్. ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఏనుగులని చంపడం, వాటి దంతాలతో వ్యాపారం చేయడం, అలా చేసేదెవరు, వాళ్ళని పట్టుకోవడానికి పోలీస్ టీం ఏం చేసింది అనేదే ఈ సిరీస్ ప్లాట్. లాస్ట్ ఎపిసోడ్ అయితే కిరాక్ ఉంటుంది బ్రో. కేరళలో 2015లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సిరీస్ తీశారు. ఈ సిరీస్కి ఆలియా భట్ కూడా ఒక ప్రొడ్యూసర్. పోలీసులు ఈ స్మగ్లింగ్ ని ఆపడానికి చేసే ప్రయత్నాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సిరీస్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. రీసెంట్గా మహేష్ బాబు కూడా ఈ సిరీస్ గురించి ఒక ట్వీట్ వేశాడు. అది చాలా వైరల్ అయింది. ఈ మూవీని ఎలా తీశారా బాబు, వాళ్ళ చేతులు వణకలేదా అని ట్వీట్ చేశాడు. ఇక ఈ సిరీస్ అయితే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఆ దట్టమైన అడవుల్లో పిక్చరైజేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 45 మినిట్స్ అలా ఉంటుంది. సిరీస్ కాబట్టి తెలిసిందే కదా, కొద్దిగా స్లోగా ఉంటుంది. సో ఓపికగా ఈ సిరీస్ని చూడాలి. సో సిరీస్లో అలవాటు ఉన్న వాళ్ళు ఒకసారి చూసేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 3 డ్యూన్. ఏంటి ఈ మూవీ అప్పుడే థియేటర్లో ఉంది కదా, ఓటీటీలో వచ్చేసిందా అని షాక్ అవ్వకండి. నేను చెప్పేది డ్యూన్ పార్ట్ 2 కాదండోయ్, పార్ట్ 1 తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండోయ్. ఇది ఒక ఎపిక్ మూవీ. ఎంత చెప్పినా ఈ మూవీ గురించి తక్కువ అవుతుంది. సో మనం ఏం మాట్లాడలేం. ఎపిక్కి బెస్ట్ ఎగ్జాంపుల్ డ్యూన్. మన ప్రభాస్ ప్రాజెక్ట్కే మూవీ ఈ డ్యూన్ షేడ్స్ చాలానే ఉన్నాయని టాక్ కూడా వచ్చింది. ఇది ఒక మాయా ప్రపంచం, సపరేట్ యూనివర్స్, సపరేట్ కింగ్డమ్స్. దీని లెక్కే వేరు. దీని క్వాలిటీ గురించి మెయిన్గా చెప్పాలి బ్రో. హై బడ్జెట్ మూవీ కాబట్టి ప్రతి సీను, ప్రతి షాటు మైండ్ పోతుంది లోపల అనేలా ఫ్యాంటసీ వరల్డ్లోకి మనల్ని ముంచి తేల్చేశారు. మీరు ఈ మూవీని మీ డబ్బా మొబైల్లో కాకుండా మంచి హోమ్ థియేటర్లో అదిరిపోయే డాల్బీ సౌండ్తో చూసి ఆ కిక్కే వేరప్ప. అవన్నీ మా దగ్గర యాడున్నాయిరా అని మీలో కొందరు అనొచ్చు. అయితే పార్ట్ 1ని ఎలాగోలాగా చూసేసి కనీసం పార్ట్ 2నైనా ఐమాక్స్ లాంటి ఒక పెద్ద స్క్రీన్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు బ్రో. ఇక ఈ పార్ట్ 1 ప్రైమ్ ఓటీటీలో రెంట్ బేసిస్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 థియేటర్స్లో దుమ్ము దులుపుతుంది. మరి పార్ట్ 1 ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లిస్ట్లో నెంబర్ 4 ఈగల్. తెలుగు. ఈ మూవీ థియేటర్స్లో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఆ దేవుడు రాక్షసుడిగా ఎందుకు చేంజ్ అయ్యాడు అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్ యాప్. సహదేవ్ ఎవరు, ఈగల్ ఎవరు అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎలివేషన్స్ తో నడుస్తుంది. ఉగ్రవాదులు సహదేవ్ ఇంటిపై దాడి చేసే సీన్లో, సహదేవ్ ఇంటి గేట్ లో నుంచి దూసుకొచ్చే బుల్లెట్ల సీన్లు, అమ్మవారి విగ్రహం చేతుల నుండి బుల్లెట్ల వర్షం, టోటల్ గా మూవీ మొత్తం బుల్లెట్ సౌండ్స్ తో డిషుమ్ అంతే. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ యాక్షన్ కోసం మూవీని ఒకసారి చూడొచ్చు. కామన్ ఆడియన్స్కి ఈ మూవీ నచ్చదు, కానీ మీలో ఎవరైనా యాక్షన్ లవర్స్ ఉంటే ఒక్కసారి ఓటీటీలో చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 5 ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ, ది బరీడ్ ట్రూత్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేసిన షీనా బోరా మర్డర్ కేసు ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ ఇది. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్ వాళ్ళు కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ తీసి ఓటీటీని వణికిచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఇంద్రాణి డాక్యుమెంటరీతో మళ్ళొకసారి వణికిచ్చారా అంటే ఈ డాక్యుమెంటరీలో ఇంద్రాణి ఒక మాన్స్టర్లా మనం ఫీల్ అయ్యేలా చేశారు. కన్న కూతుర్ని చంపేసిన తల్లి, అసలు ఏం జరిగింది? 6.5 years జైలు శిక్ష, న్యాయం జరిగిందా? అసలు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏం కన్వే చేద్దాం అనుకున్నారు ఈ షో ద్వారా అనే ఫీలింగ్ వస్తుంది. ఫైనల్గా అయితే కర్రీ అండ్ సైనైడ్ ఈ సిరీస్తో కంపేర్ చేయలేం, కానీ అంత గొప్ప షో అయితే కాదు. బట్ అప్పుడు ఏం జరిగింది, అసలు ఏంటి ఇదంతా అనేది తెలుసుకోవడానికి ఒక్కసారి ట్రై చేయండి. లిస్ట్లో నెంబర్ 6 మై నేమ్ ఇస్ లోకీవన్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. కొరియన్ మూవీస్ అంటేనే చాలా ఎంగేజింగ్గా ఉంటాయి.
ఈ మూవీ కూడా వాట్ ఏ లవ్లీ మూవీ బ్రో, చాలా బాగుంది. రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ కొరియన్ డ్రామా ఇది. ఎవరైతే ఒక మంచి మెలో డ్రామా చూద్దాం అని అనుకుంటున్నారో ఎక్కువ ఏం ఆలోచించకండి, బ్యూటిఫుల్ మూవీ ఇది, పెట్టుకొని చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఇది థ్రిల్లర్ మూవీ చూసే వాళ్ళ కోసం అయితే కాదు, అది గమనించగలరు. ఎమోషనల్ డ్రామాతో ఈ మూవీ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, అడల్ట్ కంటెంట్ ఉంది, సో చూడకూడదు. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేట్స్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి మూవీ రికమెండేషన్స్ మన ఛానల్లో ప్రీవియస్గా బోలెడ్ చేశాను. లేటెస్ట్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేశాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 యాంటోనీ. మ్యాడ్ మూవీలో అడిగినట్టు దేంతోని అని అనకండి, ఆంతోనీ ఇంతోని కాదు, యాంటోనీ. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ మాస్ ఆడియన్స్కి నచ్చే ఒక డిఫరెంట్ యాక్షన్ మూవీ ఇది. స్టోరీ ఓల్డ్దే కానీ స్క్రీన్ ప్లే, యాక్షన్ ఎపిసోడ్స్ కోసం కొద్దిగా కొత్త థ్రిల్లింగ్ కోసం ఒకసారి చూడొచ్చు. స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. సెకండ్ హాఫ్లో తండ్రి కూతుల మధ్య వచ్చే కొన్ని సీన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. జోజు జార్జ్ పర్ఫార్మెన్స్ గురించి సపరేట్గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. వన్ మ్యాన్ షో మనోడిది. కూతురుగా కళ్యాణి ప్రియదర్శన్ కూడా చాలా బాగా నటించింది. ఎమోషన్స్, యాక్షన్స్ ఈ రెండు పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యే మూవీస్ చాలా రేర్గా వస్తాయి. సో ఆ రెండు పర్ఫెక్ట్గా మిక్స్ చేసిన మూవీ ఇది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 8 గేమ్ ఆన్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ ఈ మూవీ చూస్తే మనకు కొరియన్ సిరీస్ స్క్విడ్ గేమ్ గుర్తొస్తుంది. హీరో సూసైడ్ చేసుకుందాం అనుకునే టైంలో అతనికి ప్రైవేట్ నెంబర్ నుండి ఒక కాల్ రావడంతో అతని లైఫ్ మారిపోతుంది. కొన్ని టాస్కులు పూర్తి చేయమని కొందరి నుండి పేమెంట్ కూడా వస్తుంది. రూల్స్ కూడా ఉంటాయి. ఈ రియల్ గేమ్ వల్ల సిద్ధార్థ లైఫ్ ఎలా టర్న్ అయింది, ఇంకో పక్క తన లవ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఇది ఒక స్మాల్ బడ్జెట్ మూవీ. వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్తో మూవీని అయితే బాగానే డిజైన్ చేశారని చెప్పాలి. ఇలాంటి డీసెంట్ చిన్న సినిమాల్ని ఓటీటీలోనైనా చూసి మనం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొన్ని లిప్ లాక్లు, రొమాంటిక్ సాంగ్ ఉంది, సో చూడాలా వద్దా అనేది మీ ఇష్టం, ఒకసారి అయితే చూసేయండి. లిస్ట్లో నెంబర్ 9 పార్కింగ్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ ఏంటి బ్రో ఈ కిరాక్ మూవీని ఇంకా చూడని వాళ్ళు ఉన్నారా అంటే ఎస్ ఉంటారు, ఎందుకుండే బ్రో. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనే లైన్కి ఈ సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ మూవీ చూసాక పార్కింగ్కి ప్లేస్ లేకుండా ఎవరైనా కార్ కొనాలంటే వామ్మో అనుకోవడం పక్క. మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కట్టకుండా ఫుల్ ఎంగేజింగ్గా నడుస్తుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్. ఇందులో ఉన్న ముసలోడే కానీ మహాన్ భావుడు అనేలా ఉంటాడు. ఈగో క్యాష్ వల్ల భీమ్లా నాయక్ మూవీని ఆల్రెడీ మనం చూసాం. ఇప్పుడు అదే ఈగో కాన్సెప్ట్ ఒక కొత్త కథతో ఈ మూవీ మనల్ని కట్టిపడేస్తుంది. జస్ట్ ఒక చిన్న పార్కింగ్ ఇష్యూని ఈ లెవెల్లో సినిమాగా తీయొచ్చు అని డైరెక్టర్ నమ్మి దాన్ని ఇంత థ్రిల్లింగ్గా మనకు అందించినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 10 అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్. ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ వావ్ ఇదొక విజువల్ ట్రీట్ అంతే. కళ్ళు చెదిరే గ్రాఫిక్స్, అద్భుతమైన సీన్స్తో ఈ సిరీస్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఈ సిరీస్లో మొత్తం 4 డిఫరెంట్ పవర్స్ గల కింగ్డమ్స్ ఉంటాయి. ఫైర్, వాటర్, ఎర్త్, ఎయిర్ అలా అనమాట. ఈ 4 పవర్స్ని కంట్రోల్ చేసేవాడిని అవతార్ అని అంటారు. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 50 మినిట్స్ అలా ఉంటుంది. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా అయితే వాళ్ళతో పాటు మీరు కూడా ఈ విజువల్ ట్రీట్ని చూసి ఎంజాయ్ చేయండి. సిరీస్ అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకుండా యూస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.